హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడే చూశానండి మన డిప్యూటీ సీఎం గారు ప్లస్ మరి తమిళనాడులో విజయ్ గారు సభాముఖంగా అక్కడ అయినా ఇక్కడైనా మాట్లాడడం విన్నాను. హిందీని తమిళ్ మీద రుద్దుతున్నారు. తమిళనాడులో భాషాభిమానం చాలా ఎక్కువ. ఎందుకంటే మనకంటే ఏ భాషలోనే తీసుకొచ్చేస్తారు, కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ ప్రతి హోర్డింగ్స్ మీద కూడా ఇంగ్లీష్లో చాలా తక్కువ ఉంటాయండి, ఓన్లీ తమిళ్లోనే రాసుంటాయి. అది వాళ్ళ భాషాభిమానం. కానీ మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, నేషనల్ లాంగ్వేజ్ అని మాట్లాడారు. దాని గురించి నేను చెప్తాను. నేషనల్ లాంగ్వేజ్ అనేది మన భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏం లేదండి. మన భారతదేశంలో 22 భాషలు వాటికి పొందాయండి. 22 భాషలు పొందాయి. వాటిల్లో హిందీ కూడా ఒకటి. హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి నేషనల్ లాంగ్వేజ్ అని అపోహ పడుతున్నారు, కానీ హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదండి. హిందీకి నేషనల్ హోదా ఎప్పుడో కోల్పోయిందండి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని ఎక్కడా రాసి లేదు. అధికార భాషగా వాడుతున్నారేమో సెంట్రల్ గవర్నమెంట్, అంతేగాని నేషనల్ లాంగ్వేజ్ అయితే కాదండి. అది నాకు తెలిసిందండి. ఇప్పుడు దీంట్లో విమర్శించే వాళ్ళు కూడా నీకేం తెలుసు అని కూడా ఉంటారు. అది రాజ్యాంగంలో పొందుపరిచిన భాషలు 22 భాషలండి. దాంట్లో హిందీ ఒకటి ఉంది, తమిళ్ ఒకటి ఉంది, తుళు ఒకటి ఉంది, తెలుగు ఒకటి ఉంది, సంతాలి ఒకటి ఉంది, మైథిలి ఒకటి ఉంది, మరాఠీ ఒకటి ఉంది, ఇలా చాలా ఉన్నాయి. ఇదండి. ఇప్పుడు చెప్తానండి. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు టైంలోని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. గాంధీ గారు ఏం చెప్పారంటే, బేసిక్ విద్యా విధానం తీసుకొచ్చి తల్లి భాష అంటే మాతృభాషలోనే విద్యా విధానం ఉండాలి, బేసిక్ విద్య అనేది అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది పక్కకు పట్టించి ఇంగ్లీష్ తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చింది ఏంటంటే, విదేశాలకు అది వెళ్తే చాలా ఉపయోగం ఉంది అని తీసుకొచ్చారు. కానీ కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే పల్లెటూర్లండి, చదువుకోని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, నిరక్షరాస్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మాతృభాషలో అర్థమైనట్టు పరాయి భాషలో అర్థం కాదు. ఎప్పుడూ కూడా మాతృభాష మీద అంత పట్టుంటుంది. ఎప్పుడైనా 5th క్లాస్ వరకు మాతృభాషలో చదువుకున్న వాళ్ళు 6th వెళ్ళినా సరే 1, 2, 3 అని లెక్క పెడతారు, కానీ 1, 2, 3 అని లెక్క పెట్టడం చాలా అరుదండి ఎక్కడైనా. అది ఇంకోటి ఏంటంటే, అప్పుడు ఏమన్నారంటే వీళ్ళందరూ కూడా పరాయి భాష తీసుకొచ్చి రుద్దుతున్నారు అని చెప్పి, ఇప్పుడు మాత్రం మరి తమిళనాడు వాళ్ళకి ఏమైంది, హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ వాడితే తప్పేంటి అని ఎలా చెప్తారు? అప్పుడు మాత్రం ఇది పరాయి భాష అవ్వట్లేదు. అప్పుడు వాళ్ళకి అది పరాయి భాషే. మన ఆంధ్ర వాళ్ళకి పరాయి భాషలు అంటే మోజు ఎక్కువ. ఇంట్లో తల్లికి కదా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పక్కింట్లో ఉన్న వాళ్ళ అమ్మకి కాదు కదా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. అది మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. ఎందుకంటే భాష అనేది మాతృభాషలో ఎక్కువగా అవగాహన ఉన్నట్టు పరాయి భాషలో అవగాహన ఉండదండి ఎప్పుడైనా సరే. చిన్నప్పటి నుంచి ఆక్స్ఫర్డ్లోని వాటిలోని చదివిన వాళ్ళకైతే ఏమో ఉంటుందేమో, మరి నాకు తెలియదు. మాకైతే మాతృభాషలో అర్థమైనట్టుగా ఏదన్నా సరే ఒకటి అర్థం అవ్వాలంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాతృభాషలో అర్థమైనట్టు వేరే భాషలో అర్థం అవ్వడం కష్టం. అర్థం అవుతుంది కానీ తక్కువగా అర్థం అవుతుంది. ఇది మనకి నేషనల్ లాంగ్వేజ్ అనేది తీసుకురాలేదు. మరి ఏమన్నా ఇప్పుడు ఏమొచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఏమన్నా తీసుకొచ్చారేమో నాకు తెలియదు. నాకు తెలిసి ఈరోజు వరకు నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏమీ లేదు మన రాజ్యాంగంలో. హిందీని ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి నేషనల్ లాంగ్వేజ్ అని అనుకుంటున్నారు అంతే. 22 భాషలకి రాజ్యాంగ హోదా ఉంది. దాంట్లో మన తెలుగు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు డిఎస్సి విషయంలోనే బైలింగ్వెల్ అని తీసుకొచ్చారు. మరి అక్కడ హిందీ భాష పెట్టొచ్చు అనుకున్నప్పుడు ఇక్కడ బైలింగ్వెల్ ఎందుకు తీసుకురాలేదు? మన తెలుగు ఎందుకు తీసుకురాలేదు? ఎగ్జామినేషన్లో ఈ డిఎస్సి ఎగ్జామ్లో ఇంగ్లీష్లోనే ఎందుకు పెట్టారు? బైలింగ్వెల్ అని నోటిఫికేషన్లో ఇచ్చారు, మరి ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఇచ్చారు? ఇది తప్పు కనిపించట్లేదా సార్? మరి ఈ తప్పు ఎవరు దీన్ని నివారిస్తారు? నివారణోపాయం ఏమిటి తప్పుకి? ఇది చెప్తారా కొంచెం? నాకు అర్థం కావట్లేదు. నేను ఏదైనా వీడియో చేస్తే ఏంటి వాళ్ళని అనేస్తావా?
నేను తీసుకెళ్ళి లోపల వేస్తారని ఒకడు. ఎందుకు వేస్తారండి లోపల? నేనేమైనా తిట్టానా ఏంటి? వాడెవడో తిట్టినట్టుగా నేనేమైనా తిట్టానా ఏంటి అందరినీ? మా బాధ మేము చెప్పుకుంటున్నాం, మా హక్కులు మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. నీకు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే మానేయండి. పరాయి వాళ్ళ భాషలకు చెప్తారు కానీ మన ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించండి సార్. ఏం సార్, ఆ పాకీజా గారు ఆర్థికంగా బాధపడుతున్నారని చెప్పి సహాయం చేశారు. పావలా శ్యామల గారికి సహాయం చేసిన మీరు డిఎస్సి అభ్యర్థులు ఏం చేశారు? ఎందుకు మాట్లాడటం లేదు మా తరపుని? డిఎస్సి అభ్యర్థుల తరపున ఎందుకు మాట్లాడటం లేదు? చచ్చిపోయారు ముగ్గురు. డిఎస్సి అభ్యర్థులు కూడా అప్పులు చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తాకట్లు, బంగారాలు, చెవులు, ముక్కు పుడకలు తాకట్టు పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అడుగుతున్నాను, డిఎస్సి యాస్పిరెంట్ వేనా? నేను డిఎస్సి యాస్పిరెంట్ని కాకపోతే నా హాల్ టికెట్ ఎందుకు ఉంటుంది? నేను ఎగ్జామ్ అక్కడికి వెళ్ళి చచ్చాను, నేను ఎందుకు చెప్తాను? బుర్ర నుండి మాట్లాడండి, బుర్రతో. ఇది ఏంటంటే మిగులు పోస్టులు 2200 మిగులు పోస్టులు ఉండిపోయండి మొన్న ట్రాన్స్ఫర్స్లోని. మరి ఇప్పుడు కొత్తగా మెగా డిఎస్సి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ ఎవ్రీ ఇయర్ మెగా డిఎస్సీలు ఎలా ఇచ్చేస్తారు? అది మన విద్యాశాఖ మంత్రి గారి విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు ఎక్కడ సెట్ చేస్తారో ఈ డిఎస్సి వాళ్ళందరినీ, మరి ఏ స్కూళ్ళు మళ్ళీ కొత్తగా పెడతారో, తల్లికి వందనాలు ప్రైవేట్ స్కూల్కి ఇచ్చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పొలోమని ఇచ్చేస్తుంటే స్కూల్స్ తగ్గిపోక ఇంకేమవుతాయి? గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోక ఇంకేమవుతాయి? ప్రైవేట్ స్కూల్స్ పెరగకుండా ఇంకెలా ఉంటారు? ఇంకెందుకండి, నేను కూడా ఒక స్కూల్ పెట్టుకుంటాను హాయిగా. ఎలాగో తల్లికి వందనం వస్తుందిగా. ఒక 100 మంది పిల్లలతో స్కూల్ పెట్టుకుంటే తల్లికి వందనం డబ్బులు వసూలు చేసుకుని చెప్పినా చదువు అయిపోతుంది మాకు. ఇది మన వ్యవస్థ. మన వ్యవస్థలో లోపాలు ఏంటో చూడండి. చదువుకున్నోళ్ళే కదా అందరూను. నన్నేదో పిచ్చి మాటలు మాట్లాడడానికి రాకుండా మన వ్యవస్థలో ఉన్న లోపాలంటే ఇప్పటికైనా తెలుసుకుని అప్పుడు మాట్లాడండి. అనేయడం చాలా సులువండి, నోరు జారడం చాలా సులువు, అది తిరిగి తీసుకోవడం చాలా కష్టం. ఎప్పుడైనా సరే అది గుర్తు పెట్టుకుని మాట్లాడండి. నేను లక్షల మంది అభ్యర్థన వల్ల మాట్లాడుతున్నాను, అందరి తరపునే మాట్లాడుతున్నాను. ఏ ఒక్కరి గురించి మాట్లాడటం లేదు. నేను నా కోసం అయితే అస్సలు మాట్లాడటం లేదు. ఎందుకంటే నాకు పోస్ట్ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. నాకు రాకపోయినా నాకేమి ఇబ్బంది ఏమీ లేదు. నా బ్రతుకు నేను బ్రతకగలను. వ్యవసాయం చేసుకున్నా బ్రతకగలను. ముందే చెప్పాను నేను. అదండి, ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసినట్టుంటే సారీ అండి.